హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో గుజరాత్లో భావనగర్లో సముద్రంలో మునిగి ఉన్న ఆలయం యొక్క విశేషాల గురించి, ఆ ఆలయం యొక్క చరిత్ర గురించి, స్థల పురాణం గురించి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు మనం వింటూ ఉంటాము, అదేవిధంగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా భారతదేశంలో అనేక దేవాలయాలు వెనుక అనేకమైన కథలు, పురాణాలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అటువంటి ఆలయం మీరు ప్రపంచంలో ఎక్కడా చూడని ఆలయం ఒకటి గుజరాత్లోని భావనగర్కి సమీపంలో అరేబియా మహాసముద్రంలో నిష్కలంక మహాదేవ్ శివుని ఆలయం ఉంది. దీని విశేషం ఏంటంటే, పాండవులు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరిగిన కారణంగా వాళ్ళు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి క్రమంలో ఇక్కడ పాండవులు 5 శివలింగాల్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించడం జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వీరు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడిని మేము చేసిన తప్పులకు ఏ విధంగా ఈ కళంకాలని మేము ఏ విధంగా మార్చుకోగలము అని అడగగా, అప్పుడు శ్రీకృష్ణుడు నల్ల ఆవుకి నల్ల జెండా కట్టి అది ఎంత దూరమైతే వెళుతుందో, ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత కట్టిన జెండా తెలుపు రంగులోకి మారుతుందో అక్కడ మీరు శివుడి గురించి తపస్సు చేయండి, శివుడు ప్రత్యక్షమవుతారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా పాండవులు చేయడం వలన ఆవు భావనగర్లోని సముద్రానికి 3 కిలోమీటర్ల దూరం వరకు నడిచిన తర్వాత దానికి కట్టిన జెండా తెలుపు వర్ణంలోకి మారడం సంభవించింది. అప్పుడు అక్కడ పాండవులు శివుని కోసం ప్రార్థించగా శివుడు అక్కడ స్వయంభుగా వెలిశాడని పురాణంలో చెప్తున్నారు. ఇక్కడ విశేషము ఏంటంటే, ఈ సముద్రము పగలు 11 గంటల తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు అక్కడ విగ్రహాలు, శివాలయం, శివుని విగ్రహాలు అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ దారి నుండి మనం 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే శివలింగాలు అవి మనకి దర్శనమిస్తాయి. తర్వాత మళ్ళీ రాత్రి 7-8 గంటల తర్వాత మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి మొత్తం అక్కడ మనం చూసిన శివలింగాలు, అక్కడ మిగతా ఉన్న విగ్రహాలు కూడా అన్నీ సముద్రం ముంచేస్తుంది, మునిగిపోతాయి. మళ్ళీ ఇలాగా ప్రతిరోజు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ గుడి ఉంది అని గుర్తుగా అక్కడ ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. 26 మీటర్ల ఎత్తులో ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం సముద్రం కెరటాలకి ఏ విధంగా చెక్కు చెదరకుండా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ ధ్వజస్తంభం చూసి మనం అక్కడ శివాలయం ఉంది, శివలింగాలు ఉన్నాయి అని మనం అనుకోవాలి. 7 గంట 11, 12 తర్వాత మనకి దారి కనిపిస్తుంది, సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం 3 కిలోమీటర్లు నడిచి ఆ ఆలయానికి అక్కడ చేరుకుని మనం పూజలు నిర్వహించవచ్చు. మళ్ళీ